సాధారణంగా చలికాలంలో ఉండాల్సిన చలి కంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది. దానికి కారణం చలికాలంతో పాటుగా ఈ దిత్వా సైక్లోన్ ప్రభావం తోడయి చలిని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం ఈ దిత్వా సైక్లోన్ వల్ల శ్రీలంక చాలా నష్టపోతుంది. మరికొన్ని రోజుల్లో అక్కడ నుండి ఈ సైక్లోన్ మన భారతదేశం వైపు వస్తోంది. ఈ సైక్లోన్ ప్రభావం మన భారతదేశంపై కూడా ఉండవచ్చని ప్రభుత్వం వారు భావించి దీనికోసం ఆపరేషన్ సాగర్ బంధును కూడా మొదలు పెట్టారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి 2-3 హెలికాప్టర్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లను పట్టుకుని రెడీగా ఉన్నారు. ఈ సైక్లోన్ ప్రభావం ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రాంతాలపై ఉండవచ్చని భావిస్తున్నారు. మన ఆంధ్రాలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, దానితో పాటుగా ప్రకాశం, కడప, అన్నమయ్య ప్రాంతాలపై కూడా ఈ సైక్లోన్ ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. తర్వాత ఇంకో 6 రోజులు అలాగే కొనసాగి వర్షాలు, చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉండవచ్చని ప్రభుత్వం వారు చెబుతున్నారు. ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.